ఓం నమ శివాయ. ఇప్పుడు మీకు నేను దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా వీలైతే ప్రతిరోజు కూడా ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తి ముందు కూర్చొని 2 నిమిషాలు దక్షిణామూర్తి విగ్రహాన్ని చూసి ఆ తరువాత వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. వీలైతే ప్రతి నిత్యము కూడా ఇలా చెయ్యాలి. ఏమిటండి ప్రతినిత్యము ఇలా చేయమంటున్నారు? ఇలా చేస్తే మాకేమొస్తుంది? అని చెప్పి మీకు సందేహం రావచ్చు. అలా చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందంటే, జీవితంలో మనకు కీలకమైనటువంటి మలుపు తిరిగేటప్పుడు దక్షిణామూర్తి మనల్ని ఆదుకుంటాడు. జీవితంలో కీలకమైన మలుపులు అంటే ఏమిటండి? ఉదాహరణకి చదువు. చక్కగా చదువుతూ ఉన్నాం. ఏ డిగ్రీనో అనుకోండి ఉదాహరణకి. డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మనకి మంచి మార్కులు రావాలి. అది జీవితంలో కీలకమైన మలుపే గదండీ! ఇటువంటి కీలకమైనటువంటి మలుపుల్లో దక్షిణామూర్తి మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి ముందు కూర్చొని 2 నిమిషాలు అలా దక్షిణామూర్తిని చూసి ఆ తర్వాత వెళ్ళడం అలవాటు చేసుకోండి. సకల శుభ ఫలితాల్ని కూడా పొందండి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.